నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నువ్వెంత, నీ బతుకెంత? ఈ పురోగతులకు కన్న వేసి ముగ్గురాలు దొంగతనం చేసి బతికేవాడి నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉందా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులు అయింది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవిని రిజైన్ చేస్తా, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారి దగ్గర చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదేమన్నా బతుకు? పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతికేయండి. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడతానన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటా అని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీలతో సుమారుగా 20 మందితో రాజీనామాలు చేయించారు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ ఆయన చైర్మన్ మంచోడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు. 20 మందితో రాజీనామాలు చేయించారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రావడం. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోర్టు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందలకు ఏ స్థాయిలో కన్న వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చక్రాపేట మండలం ఇక్కడ ఉన్నారు, మీకు తెలుసు రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాడు. మీ కల్లారా మేము ప్రతి రోజు చూస్తాను. సో ఎవరు చూడలేదని వీళ్ళు అనుకోకు. వేముల మండలంలో ఇక్కడ ఉన్నారు. ఏ లెవెల్లో ముగ్గురు ఈ వేముల మండలాల నుంచి ఏ రకంగా ప్రతిరోజు రాత్రిపూట ఆ టిఫిన్స్ వెరైటీస్ లో నియమితుల మైన్స్ లో రాత్రిపూట దిగి ఏ రకంగా దోపిడీ చేస్తుంటారో వేముల మండలం వాళ్ళంతా కూడా గమనిస్తూ ఉన్నారు. సో ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. ఆయన మాట్లాడాడు, పెద్ద విశ్లేషకుడైనా ఆయన ఏమంటాడు, మనమంట మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు భయపెట్టాం కాబట్టి మనకు మళ్ళీ ఓటేయాలంట. ఆయన ఈ నీతి వాక్యాలు శృతి వాక్యాలు బాధ పెట్టడము భయపెట్టడము కాదు, నువ్వు ప్రజల సొమ్మును దోపిడీ చేసి పారేస్తావు. నిన్ను నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి ఈ బీటెక్ రవి అనేటటువంటి దుర్మార్గుడి చేత కరకట్ట క్రిమినల్స్ పెట్టించినటువంటి ప్రెస్ మీట్ లో భాగంగా పిల్లలని కూడా చూడకుండా గొంతులు కోయించారు. అల్టిమేటం ఇచ్చి మరీ హత్యలు చేయించిన చరిత్ర జగన్ది. ఆశ్రయం ఇచ్చిన వారిని దారుణంగా చంపేసే నైజం వైఎస్ కుటుంబాంది. హత్యలో పెట్టుబడిగా వారు రాజకీయంగా ఎదిగారు. తెదేపా నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజం. నువ్వు మనిషి పుట్టకే పుట్టావా అని అడుగుతున్నా బీటెక్ రవిని. నువ్వు మనిషి పుట్టక పుట్టుండుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడవు కదా. నీకు 55 ఏళ్ల వయసు వచ్చింది. నువ్వు అదే పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివి. నిజంగా పిల్లలను కూడా చూడకుండా గొంతులు గోయించే టైప్ అయితే నీ గొంతు ఎప్పుడో గొస్తేవాళ్ళు కదా. నిన్ను 55 ఏళ్ళు ఎందుకు బతకనిస్తారు? ఇంకా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా రిగ్గింగులు చేసుకుంటా పులివెందులో జెడ్పీటీసీకి నువ్వు జయించినటువంటి అరాచకం గొంతులు కోసేవాళ్ళు అయితే ఏది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నిజంగా ఏదైతే హత్యలే పెట్టుబడిగా వెళ్లేవాళ్ళు అయితే, హత్యలే జయించే కుటుంబం అయితే మొన్న పులివెందుల జెడ్పీటీసీలో మీ అరాచకానికి చేయకుండా లేపేసేవాళ్ళు కదా 4-5. నువ్వే చెప్పావు ఆ బ్రోకర్ కృష్ణ ఛానల్లో ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆయన మనసు పెడితే అరగంటలో నేను ఉండను అని చెప్పి. అంటే ఆయన ఆ టైప్ కాదనే కదా, ఆయన అనుకోలేదనే కదా, అనుకోడనే కదా. నిజంగా ఆ విధంగా ఎదుగుంటే రాజారెడ్డి గారిని చంపినటువంటి ఆ నీచుడు ఆ ఫ్యాక్షనిస్ట్ అయినటువంటి పేర్ల పార్థసారథి రెడ్డి అనేవాడు ఈ రోజు బరి తెగించి నోటికి ఏదొస్తే అది వాగుతా ఉన్నాడు కదా, ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొడతా ఉన్నాడు కదా. మరి అదే మేము అధికారంలో ఉన్నప్పుడు లేదు, అంతకుముందు రాజశేఖర గారు అధికారంలో ఉన్నప్పుడు మరి పేర్ల పార్థసారథి రెడ్డి అనేవాడు బయట అట్లా తిరిగాడు అంటే వదిలేశారనే కదా.
అంటే హత్య రాజకీయాలని మీరు ప్రోత్సహిస్తారు, మీరు ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి సంస్కృతి వద్దని చెప్పి ఫ్యాక్షన్ సంస్కృతి అంతమొందాలి, ఫ్యాక్షన్ సంస్కృతి అనేది ఉండకూడదని చెప్పి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు కాబట్టే మీరందరూ ఈరోజు బతికి బట్టగట్టగలిగారు. ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాయలసీమ నాయకులు మేము అధికారంలో ఉన్నప్పుడు అన్నా వాళ్ళు మన మీద దాడులు చేశారన్నా 2014-19 మనం కూడా చేయాలంటే ఇలాంటిది మంచి పద్ధతి కాదు, వాడు తప్పు చేశాడంటే మనం కూడా చేస్తామా, ఏదన్నా ఉంటే లీగల్ గానే వెళ్ళాలి, ఇలాంటి సంస్కృతి మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా కరకట్ట క్రిమినల్స్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతూ అదుపు లేకుండా మాట్లాడుతా ఉన్నావు. పిల్లల్ని చంపినటువంటి చరిత్ర మీది కదా. రషీద్ అనే పిల్లాడిని వినుకొండలో నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి నారా గొడ్డలిపోటు పార్టీ ఎవరిది? మీదే కదా. నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేయించినటువంటి పార్టీ మీ నారా గొడ్డలిపోటు పార్టీ అలియాస్ తెలుగుదేశం పార్టీ కదా. కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అనేటటువంటి గిరిజన బాలికని అత్యాచారం చేసి హత్య చేయించినటువంటి వ్యక్తులు ఎవరు? మీ తెలుగుదేశం వ్యక్తులే కదా. ఈరోజు మీరు మాట్లాడితే ఎలా? పిల్లలకి గొంతు గోయటం, ఆ పిల్లల్ని లైంగికంగా వేధించటం, ఆ పిల్లల్ని సైకోల్లాగా మీ టీడీపీ వాళ్ళు వేధించటం, ఆ పిల్లల భవిష్యత్తును చిదిమేయటం, ఇవన్నీ మీ నారా గొడ్డలిపోటు పార్టీకి అలవాటు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాడు. ఈ రాష్ట్రంలో ఉన్న తన కూతుర్లే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు, ప్రతి పిల్ల చదువుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎలా ఉన్నత చదువులు చదువుకున్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి పిల్లలు కూడా అలానే ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆలోచనతో విదేశీ విద్యా దీవెన కావచ్చు, లేదంటే ఇక్కడ స్కూల్లో నుంచే 1వ తరగతి నుంచే ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి కావచ్చు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, బైజూస్ కంటెంట్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, టోఫెల్ కావచ్చు, ఐబీ సర్క్యులర్ కావచ్చు, ఐబీ కరికులం కావచ్చు, అదేవిధంగా బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, ఆ పిల్లలు చదువుకునేటటువంటి స్కూళ్లు నాడు నేడులో భాగంగా ఏదైతే కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దడం కావచ్చు, ఆ పిల్లల్ని ఐక్యరాజ్య సమితి దాకా పంపించడం కావచ్చు, ఇది కదా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. ఆ పిల్లల గొంతు ఈ రోజు కోస్తున్నటువంటి వ్యక్తులు మీరు కదా. పిల్లలకి ట్యాబులు ఇస్తే ఆ ట్యాబులు వద్దు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు మీరు. బైజూస్ కంటెంట్ అంటే అది ఏ జ్యూస్ అని మాట్లాడినటువంటి గలీజు మనుషులు మీరు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దన్నటువంటి దుర్మార్గులు మీరు. ఈరోజు పిల్లలను గొంతు కోశారు, వాళ్ళ గొంతు కోశారు. ఏదో ప్రాస బాగుందనో, లేదంటే కరకట్ట క్రిమినల్స్ తండ్రి కొడుకులు రాసిచ్చినటువంటి కరకట్ట క్రిమినల్స్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే బీటెక్ రవి కాలం అన్ని రోజులు ఒకేలాగా ఉండదు. ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కరకట్ట క్రిమినల్స్ మించిన క్రిమినల్స్ ఇంకోలేరు. ఒసామా బిన్ లాడెన్ గాని, దావూద్ ఇబ్రహీం కంటే డేంజరస్ మనుషులు ఈ కరకట్ట క్రిమినల్స్. తస్మాత్ జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నాం.